వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా పిన్నాపురం దగ్గర ఏర్పాటు చేసిన గ్రీన్ కో సోలార్ పవర్ హౌస్ ను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా ఏమైనా అవసరాలుంటే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 45 హెక్టార్లు మీద మాదా ఉంది. ఇది 1962 నుంచి దాంట్లో ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు. అప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ అని 1980 దాకా ఇచ్చుకుంటూ వెళ్ళారు. దీంట్లో వైలేషన్ ఉంది లేదు. 45 హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది. మిగిలిన 11 ఎకరాలు 49 సెంట్లు మటుకు రైతుల దగ్గర తీసుకున్నారు. అది ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది పని చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది. అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా దృష్టి నేను అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ